హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో ఇడ్లీ పిండితో టేస్టీగా హెల్తీగా గొంతు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సారీ అండి, ఏమనుకోవద్దు. వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావట్లేదనమాట. సో దానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ మీకు 2 ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పాలి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే ఇడ్లీ పిండితో గొంతు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. దీనికి నేను ఇక్కడ 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నాను. కొంచెం పులిసిన ఇడ్లీ పిండిని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, సన్నగా ఇలా తురిమి పెట్టుకున్న ఒక చిన్న క్యారెట్, పచ్చిమిర్చి తరుగు 1, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక చిన్న మూకడ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేయండి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ పల్చగానే ఉండకూడదు, అలాగని థిక్గానే ఉండకూడదు. కొద్దిగా పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలండి. అప్పుడు మనకి గొంతు పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, గట్టిగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక అప్పం ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ని వేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 to 3 minutes పాటు ఉడకనివ్వండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ని తిరిగి వేయండి. అప్పుడు రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగుతాయి అన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత కూడా మూత పెట్టి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 to 3 minutes పాటు ఉంచితే సరిపోతుంది. పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసేసి రెండో వైపు కూడా చక్కగా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడం. సో ఇలా సింపుల్గా ఇడ్లీ పిండితో పొంగనాలు వేసుకుని బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోండి, లేదా ఈవినింగ్ స్నాక్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇడ్లీ పిండి పులిసిపోయినప్పుడు ఇడ్లీలు వేస్తే గట్టిగా వచ్చేస్తాయి కదా, అలాంటప్పుడు ఇడ్లీ పిండితో ఇలా గొంతు పొంగనాలు తక్కువ నూనెతో వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి.